హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెయిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనకు మంచి బ్లాగ్ అయితే చూపించబోతున్నాను. చాలామంది లేడీస్ ఇలా నల్లపూసలు గుచ్చుకొని వేసుకుంటున్నారు. పాతకాలం నుంచి వచ్చిన పద్ధతే అనమాట ఇది. ఇప్పుడు నేను దాన్ని కొంచెం ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. ఇలా పొడవుగా ఉందన్నమాట నా నల్లపూసలు. ఇది మధ్యలో నట్స్ ఏవైతే ఉన్నాయో అవి గోల్డ్వి, అవి ఎక్కడ పోతాయో అని భయం వేస్తుంది. మా పాప లాగి 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 అది ఎక్కడ పెరుగుతుందా అని భయం వేస్తుంది. ఇది గుచ్చుకొని కూడా ఆల్మోస్ట్ 3 years దాకా అవుతుంది. దీన్ని కొత్తగా రెనోవేట్ చేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అలా పొడువుగా ఉన్నదాన్ని ఇలా పొట్టిగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అది కూడా ట్రెండీగా ఉండాలని ఒక మంచి ఆలోచన అయితే వచ్చిందనమాట. మా మమ్మీ మంచి సలహా ఇచ్చారు. దానికి తోడు మా మమ్మీయే గుచ్చి మొత్తం హెల్ప్ చేశారనమాట. ఈ ఈ ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేసరికి నాదైతే కాదు, మా మమ్మీదే అనమాట. ఫస్ట్ మనము దారం, నల్ల కలర్ దారం అయితే తీసుకోవాలి. యుద్ధానికి సిద్ధం అన్నట్టు తిండి మొత్తం తెచ్చుకొని పెట్టుకొని మరీ కూర్చున్నాం అనమాట. నేను మా మమ్మీ కూర్చోడం, నేను తినడం, అదే సరిపోయింది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు మనం నల్ల కలర్ దారం, బ్లాక్ కలర్ థ్రెడ్, అదే నల్ల దారం ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నామో, మీకు పూసలో మీరు తీసుకున్న పూసలు ఎంత సన్నగా ఉన్నాయో దానికి లోపల హోల్ ఎంతైతే లావుగా ఉందో దానికి తగ్గట్టు మీరు దారం అనేది తీసుకోవాలి. నేను వచ్చేసరికి 5 చుట్లు అయితే తీసుకున్నామన్నమాట. చివరికి అది వచ్చేసరికి 5 అంటే ఇప్పుడు నేను ఇటు చివర పట్టుకున్నాను, మా మమ్మీ అటు చివర పట్టుకున్నారు కదా. నా దగ్గర నుంచి మా మమ్మీ దగ్గరికి 1, మళ్ళీ అది రివర్స్ రావడానికి 2 అలా థ్రెడ్స్ ఉంటాయి కదా. అట్లా మనం ఫస్ట్ తీసుకున్న బ్లాక్ కలర్ బియర్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఎంత పొడుగైతే ఉందో చైన్, దానికి డబల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇలా మనకి ఇష్టమైనన్ని తీసుకోవచ్చు. ఎంత గట్టిగా ఎన్ని పొరలు తీసుకుంటే దారం అంత గట్టిగా వస్తుంది. ఈ పాతకాల పద్ధతిలో అన్నము, దాన్ని మళ్ళీ రబ్ చేయడము, ఆ దారానికి గుచ్చడము, అది మళ్ళీ పూసలు లోపలికి పోకపోవడం, ఇవంతా పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే, ఆల్మోస్ట్ ఇది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళు కొంచెం శ్రద్ధగా వినండి. ఎందుకంటే మన ఇంట్లో ఏదో ఒక వైర్, పాత వైర్ ఇట్లా ఉంటుంది. అట్లా పాత వైర్లలో ఒక వైర్ని తీసుకొని ఇలా లోపల కాపర్ అనేది వస్తుంది కదా, ఆ కాపర్ అనేది ఒక వైరే తీసుకోవాలి. ఇందులో ఆల్మోస్ట్ 9-10 ఉన్నాయి లోపల వైర్ కట్ చేస్తే కాపర్వి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల, నిజంగా చిన్న వైర్లో అన్ని కాపర్ వైర్స్ ఉంటాయా అని చెప్పేసి. నేను చదువుకున్నా కానీ నాకు ఎంత నాలెడ్జ్ లేదు. మరి ఇప్పుడు అందులో నుంచి ఒక వైర్ అయితే పీకుతున్నాం అనమాట. ఒక్క వైర్ ఇట్లా కట్ చేస్తున్నాము. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం స్ట్రైట్గా చేసుకోవాలి. స్ట్రైట్గా చేసుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా అంటే మరి చాలా స్ట్రైట్గా రావాలన్నమాట. స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనం దాన్ని మధ్యలోకి అయితే బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకొని ఇట్లా దారాన్ని అయితే మధ్యలోకి పెట్టుకోవాలన్నమాట. మధ్యలోకి పెట్టుకొని అప్పుడు నిప్స్ ముందు వైపు సూదిలాగా తయారవుతాయి. 2 కొనలు ఉంటాయి కాబట్టి 2 కొనల్ని ఇట్లా ఒకటే సూదిలాగా ఇట్లా తిప్పుకున్నట్టయితే ఒకే చోటకు వచ్చి ఆ ముందు వైపు 2 కొనలు ముందు వైపుకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం సూదికి దారం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇట్లా అయితే ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఇట్లానే ఉంటుంది. మీరు కనుక ట్రై చేయండి. మళ్ళీ ఇంత ఈజీయా అనిపిస్తుంది మీకు కూడా. ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే. ఇట్లా సూదిలాగా తయారవుతుంది. ఎట్లాగా మనం వేసుకున్న దారానికి 2 వైపులా అయితే ఇట్లా తయారు చేసామన్నమాట. మేము ఇట్లా తయారు చేసుకొని ఇప్పుడు నా పాత చైన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ చేసుకున్నాను. పూసలు బయటికి తీసైనా, ఇదిగోండి మా మమ్మీ చూపిస్తున్నారు, పూసలు ఇట్లా తీసుకొని వెంటనే ఇలా అయినా గుచ్చొచ్చు. అది పాత పద్ధతే, కాదనట్లేదు. మళ్ళీ ఇంకొక కొత్త పద్ధతి ఏంటి అంటే, ఒక చేత్తో మామూలుగా మనం తయారు చేసుకునే సూది అనేది పెట్టుకోవాలి. మనం పాత చైన్ పూసలు ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా ఉన్న పూసల్ని బయటికి తీయకుండా దారానికే ఉంచి ఈ సూదిలోకి ఎక్కించుకోవాలన్నమాట. అలా ఎక్కించుకున్నట్టయితే చాలా త్వరగా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో చూడండి, మధ్యలో నట్స్ ఇట్లా జారిపోతూ ఉంటాయి. అవి గోల్డ్వి కదా, ఎక్కడ పోతాయో అని భయం వేస్తూ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా గుచ్చుకోవాలి. అందుకోసమే ఈ కొత్త టెక్నిక్ అని నేను అనుకున్నాను. మీకు గనక తెలిస్తే వీడియోని స్కిప్ చేసేయండి. ఒకవేళ తెలియకపోతే వీడియోని చివరి దాకా అయితే చూడండి. నేను గుచ్చి చూపిస్తున్నాను. ఎందుకంటే మేము 2 వైపులా ఎందుకు వేసామంటే, మేము ఇద్దరం గుచ్చుతున్నాం కాబట్టి ఒకవైపు అటు మా మమ్మీ, ఒకవైపు నేను, ఇద్దరం చెరుసగం గుచ్చాము. చాలా త్వరగా 1 hourలో అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే చూడండి.
ఇప్పుడు ఒక చేతితో సూది అయితే తీసుకున్నాను, ఇంకొక చేతిలో దారం అయితే తీసుకున్నాను. దారం నుంచి నేను దాన్ని బయటికి తీయట్లేదు, బయటికి తీయకుండా జస్ట్ అట్లా ముందుకంటున్నాను. ముందుకనేసి దారం చివరి దాకా తెచ్చేసి ఈ సూదిలోకి గుచ్చుతున్నాను అనమాట. అట్లా గుచ్చుకున్నట్టయితే చాలా త్వరగా అయిపోతుంది. మనం ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం లాంగ్గా ఉన్న చైన్ని షార్ట్గా చేసినాం కాబట్టి ఆ షార్ట్గా చేయాలంటే మధ్యలో ఒక నట్టుకి పూసలు 4 ఉన్నాయన్నమాట మధ్యలో. ఇప్పుడు మనం 2 పూసల్ని కింద పడేస్తూ మళ్ళీ 2 పూసల్ని దీంట్లోకి అయితే గుచ్చాలన్నమాట. అలా గుచ్చుకుంటూ లాంగ్గా ఉన్న చైన్ని షార్ట్ లాగా చేసుకున్నాం అనమాట. మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. మీ దగ్గర నా దగ్గర నట్లు ఉన్నాయి. నట్స్ అంటే గోల్డ్ నట్స్ అనమాట. అవి ఒక 2 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఆ గోల్డ్ నట్స్ అనేవి కనిపించినట్టు ఉంటాయి, కానీ భలే మెరుస్తాయి. దాన్ని ఇప్పుడు మనం ట్రెండీగా తయారు చేసుకున్నాం అనమాట. చివర్లో నేను చూపించడం మిస్ చేశాను. ఇప్పుడు మనం గుచ్చుకున్న తర్వాత మనకి ఎంతైతే సైజులో కావాలో అంతవరకు అలా గుచ్చుకొని లాస్ట్లో కొంచెం మామూలు పూసలు గుచ్చుకోవాలన్నమాట. మామూలు పూసలు గుచ్చుకున్నట్టు అది వెనక్కి వైపు వెళ్ళిపోతుంది. తర్వాత మర అనేది ఒకటి కొనుక్కోండి, 10 రూపాయలు పడుతుంది మర వచ్చేసరికి. ఆ మరకి మనం ముందుగా తీసుకున్నాం కదా చైన్స్ దారము, ఆ దారాన్ని లోపల నుంచి గుచ్చేసి బయట వైపుకి దారం వేసి లోపలికి మళ్ళీ గట్టిగా లాగాలన్నమాట. అప్పుడు మర కూడా సెట్ అయిపోతుంది. ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇది స్టెప్స్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను. మా మమ్మీ ఒక మంచి ఐడియా ఇచ్చారు, ఒకటే వేసుకుందాం, ఒకటే లేయర్ బాగుంటుంది నీకు అని చెప్పి. నేను కొంచెం హెచ్చులకు పోయి వద్దు నాకు 2 కావాలి అని అయితే అన్నాను. ఇది స్టెప్ బై స్టెప్ వస్తే ఇప్పుడు మనం ట్రెండీగా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అట్లా చూస్తూనే ఉన్నాం. ఇట్లా ట్రెండీగా వస్తూనే ఉన్నాయి గోల్డ్వి. నాకు కూడా ఎందుకు రెనోవేట్ చేసుకోకూడదు కొత్తగా అనిపించింది, అందుకోసమే ఇట్లా ట్రై చేశాను అనమాట. సో చూడండి ఎంత ట్రెండీ లుక్ వచ్చిందో. నేను మళ్ళీ పాతది మరియు కొత్తది పిక్ కూడా పెడతాను. మనం గుచ్చుకోగా ఇవి మొత్తం గుచ్చిన తర్వాత మిగిలిన డిస్కో పూసలు అనమాట. ఇవి వచ్చేసరికి నేను డిస్కో పూసలు అసలు వేసుకోను. ఇవి నట్స్ చేయించుకున్న తర్వాత ఈ డిస్కో పూసలు కొనుక్కున్నాను. ఇది వచ్చేసరికి పాతదనమాట, ఇది వచ్చేసరికి కొత్తదనమాట. మీకు ఏది నచ్చింది? ఈ టెక్నిక్ కనుక మీకు తెలిసినట్టయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.